దీని కింద ఇంకో క్లిప్ వచ్చిందనమాట. దీని కింద ఇంకో క్లిప్ ఉంది చూడండి. ఇది వచ్చేసి చైర్ లో కూర్చుంటే చైర్ కి అలాగ బ్యాక్ సైడ్ కి ఒకటి వస్తుంది కదా, ఆడ ఒకటి వేసుకోవడానికి అనమాట. ఇది ఫ్రంట్ కింద కూర్చుంటాం కదా, అక్కడ వేయడానికి, బేబీ కూర్చున్నప్పుడు కదలకుండా ఉండడానికి అనమాట. ఇది సెకండ్ టైప్ అనమాట. ఏమో 4-in-1 కదా, ఇప్పుడు 2 చూపించేసా, ఇంకా 2 ఇది సీట్ కవర్ చూపిస్తాను. ఇలా వేసేసి ఇలాగన్నమాట. దీన్ని లోపల నుంచి ఇట్లా పంపించుకోవాలి బెల్ట్ అని. ఇప్పుడు 4-in-1 అన్న 2 times అమ్ముకు చూపించేశాను. ఇది థర్డ్ టైప్, ఇలాగా సిట్టింగ్. ఇది ఫోర్త్, ఇలాగ కాలు పెట్టుకోవడానికి 4th టైప్. ఇది ఏంటంటే అడ్జస్టబుల్ అనమాట. దీన్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇలాగ అనుకోవచ్చు. మీకు ఎలా ఉంటుందో ఒకసారి అమ్ము చూపిస్తుంది. సో అమ్ము ఏం చేస్తుంది, తింటోంది రోయ్. 4-in-1 లో ఇది థర్డ్ టైప్ అనమాట. ఒకటి చైర్ కి, ఒకటేమో లాంగ్ సిట్టరు. ఇది థర్డ్ అనమాట. ఈ విధంగా చిన్న సిట్టరు. ఇది 4th వన్ ఏంటంటే ఇది చూడండి ఫ్రెండ్స్, నేను పోయి కాన్ తీసుకొని వస్తా. సరే అబ్బా, ఆకలి అయితే ఉంది దానికి. దీన్ని ఇలాగా ఇలా వేసేసేది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా పెట్టాలో చూపిస్తా. అలా గలీజ్గా కొరికి పెట్టాల. చూడండి, ఆ మొక్కజొన్న చూపిస్తాను చూడండి రాబిట్ లాగా కొరికేసా అని అలా ఫీల్ అవుతూ ఉంటుంది. ర్యాబిట్ లాగా అంట కొరుకుండేది. అటు పెట్టుకోవడానికి ఇది 4 అలా పెట్టుకొని తినడానికి అనమాట. ఇప్పుడు దీన్ని రిమూవ్ గా చేయొచ్చు అనమాట. ఇది చూడండి, గలీజ్ చేస్తారు కదా, ఇది రిమూవ్ చేసుకొని ఇలాగ తీసి వాష్ చేసుకుని ఎడేమో పిల్లల టాయ్స్ పెట్టుకుని దానికి ఆడుకోవడానికి ఇప్పుడు దీన్ని ఫిట్ చేసేసేవచ్చు. ఇది 4-in-1.